మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ముస్మి గ్రామ పంచాయతీ నిధులు గోల్మాలయ్యాయి. ముస్మి పంచాయతీలో సర్పంచ్ కార్యదర్శి కొమ్మక్కై లక్షలాది రూపాయల నిధులను గోల్మాల్ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎటువంటి గ్రామ సభలు నిర్వహించకుండా నకిలీ తీర్మానాలతో నిధులు డ్రా చేసినట్లుగా సమాచారం. ఉప సర్పంచ్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆయన ప్రమేయం లేకుండానే ఓటీపీలు తీసుకుని మరీ అక్రమంగా డబ్బులు వాడుకున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. గతంలో చేసిన పనులు బిల్లుల పేరుతో 15వ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించడంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముస్మి జీపీ ఉప సర్పంచ్. నా పేరు తోరం శ్రీకాంత్. సర్పంచ్ గారు భాను దేవేంద్ర గారు నాకు తెలియకుండా 8,95,000 డ్రా చేసినట్టు నాకు తెలిసింది. కాకపోతే నాకు ఈ ఓటీపీలు 2 చెప్పమన్నారు, చెప్పిన. కాకపోతే ఇప్పుడు ఉన్న మాజీ ఉప సర్పంచ్ గారు 1,00,000 రూపాయల దాకా బిల్లు ఉన్నాయట. ఆయన వచ్చి నన్ను అడిగితే నాకు తెలియదు. ఓటీపీలు ఎందుకని అడిగితే నాకు తెలియదు. ఓటీపీ ఎందుకని అడిగితే డిఎస్సి అని చెప్పిండు. డిఎస్సి అంటే అప్పుడు ఉప సర్పంచ్కి అనుసంధానం కోసం ఓటీపీలు ఇప్పుడు లింకప్ చేసింది. దానివల్ల అడగడంతో నేను అదే కావచ్చు అని నేను అనుకున్నాను. కాబట్టి ఇట్లా డ్రా చేస్తాను నాకు తెలియదు. తీర్మానం కూడా 7 సంతకాలు పెట్టలేదు. సెక్రటరీ మేడం కూడా నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. డబ్బుల విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. సర్పంచ్ గారును సెక్రటరీ గారు ఇద్దరి మధ్యలో ఈ విత్డ్రా అనేది జరిగింది. నేను ముస్మి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ను. మేము అంగన్వాడీ సెంటర్లో ఉత్తవాని కూడా ముస్మి తండా రిపేర్ చేసాము, కలర్స్ వేసాము, అన్నీ వేసాము. అప్పుడు మాకు బిల్లులు రాలేవు. ఇప్పుడు అప్పుడు వెయిటింగ్ చేసాం కానీ బిల్లులు రాలేవు. ఇప్పుడు బిల్లులు వచ్చేసాయట. 18, 19 సంవత్సరంలో చేసాము. మాకు ఇప్పుడు బిల్లులు రాలేవు. ఇప్పుడు వచ్చినాయట కానీ అవి విత్డ్రా చేసుకున్నారట ఆల్రెడీ. మేము ఇప్పుడు వేసి వస్తే లేవు బ్యాలెన్స్. మేము చేసిన అప్పుడు పని చేసిన బిల్లులు విత్డ్రా చేసినట్టు మాకు సమాచారం చెప్పలేరు. అప్పుడు మేము ఆడియో తెచ్చి చేసినాం మేము బిల్లులు. ఇంతవరకు మాకు పైసలు అప్పుడు రాలేవు బిల్లులు. చాలా ఇప్పుడైనా మా వచ్చి కొన్ని అయినా మాకు రావాలి కదా. అవైనా కార్యదర్శి సర్పంచ్ చెప్పకుండా ఎట్లా విత్డ్రా చేశారు. పై అధికారులు దీని గురించి పట్టించుకొని మా బిల్లులు మాకు రావాలని మేము అందరినీ కోరుకుంటున్నాం.